మిర్యాలగూడకి 40 కిలోమీటర్ దూరంలో ఉన్న నల్గొండ పానగల్లోని ఈ క్షేత్రంలో ఎక్కడ కనిపించిన శివుడి విగ్రహం ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి వెనుకల విశ్రాంతి రూపంలో ఉన్నారని మీకు తెలుసా? పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో 72 స్తంభాలతో ఉదయచోళ మహారాజు గారు నిర్మించారు. పచ్చల సోమేశ్వర స్వామి అనే పేరెందుకు వచ్చిందంటే పూర్వం స్వామి చుట్టుముట్టు పచ్చని హారాలు ఉండేవంట. ఒక చిన్న దీపం పెడితే ఆ దీపం నుంచి వచ్చిన కాంతితో గుడి మొత్తం వెలుగునిచ్చేదంట. కానీ బ్రిటిష్ వారు ఆ హారాన్ని ఎత్తుకెళ్లిపోయారు కాబట్టి ఇప్పుడు అది లేదు. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగమైన స్వామివారు మహాశివరాత్రి రోజున మాత్రమే పచ్చటి రంగులో కనిపిస్తారు. ఈ ఆలయంలో ఒక్కసారి ఓం నమ శివాయ అంటే 100 సార్లన్న పుణ్యఫలం, ఒక్కసారి దీపారాధన చేస్తే 365 రోజులు చేసిన పుణ్యమే కాకుండా ఒక్కసారి అభిషేకం చేపిస్తే మన జన్మంతా అభిషేకం చేపించినంత పుణ్యం దక్కుతుందంట. శివుడి ఎదురుగున్న నందికి చుట్టుముట్టు 4 స్తంభాలుంటాయి. ఆ 4 స్తంభాల పైన 4 వేదాలుగా రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం అనేటివి మనకు శిల్పి రూపంలో కనిపిస్తాయి. ఎవ్వరికి చెప్పకుండా పొద్దునే స్నానం చేసి ఏం తినకుండా పడిగడుపున ఇక్కడ